ఇండియాని గందరగోళంగా మార్చేసిన గంభీర్ స్పెషల్ ఫోకస్ పార్ట్ 2 వీడియో ఇది. పార్ట్ 1 వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూసి చేయండి. అది చూస్తే ఇది క్లియర్ కట్గా అర్థమవుతుంది. అయితే ఓవర్ వ్యూగా మాట్లాడుకుంటే పార్ట్ 1లో గంభీర్ చేసిన గందరగోళం, టీమిండియా బ్యాటింగ్లో డిస్టర్బెన్సెస్, అలానే ఫోర్త్ స్పాట్ గురించి మళ్ళీ గంభీర్ చేస్తున్న రచ్చ, రోకో జోడీ వాల్యూ, ఇవన్నీ పార్ట్ 1లో తెలుసుకున్నాం, మాట్లాడుకున్నాం. ఇక పార్ట్ 2లో ఆల్రౌండర్స్ వాళ్ళ కీలక పాత్ర, గంభీర్ వీళ్ళని ఎలా వాడబోతున్నాడు, అలాగే ఎవరి మీద ఎక్కువ గురి పెట్టాడు, ఎవరిని వదిలేస్తున్నాడు, అలానే కీ ఆల్రౌండర్స్ ఎవరు ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి అన్నిటి గురించి లుక్ వేసేద్దాం. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ఫైనల్లోకి వెళ్ళిన టీమిండియా, తర్వాత ఐసీసీ T20 వరల్డ్ కప్ నెగ్గింది టీమిండియా. అయితే ఈ టీమే శ్రీలంకతో సిరీస్లో చాలా డల్ పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. వీటిలో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మిడిల్ ఆర్డర్ మరియు ఆల్రౌండర్స్ ఫెయిల్యూర్ కూడా చెప్పుకోవచ్చు. అంటే అక్షర్ ఆడిన రోజు శివన్ దుబే, వాషింగ్టన్ సుందర్ ఆడకపోవటం, వాషింగ్టన్ సుందర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన రోజు అక్షర్ పటేల్, దుబే హ్యాండ్ ఇవ్వటం, ఇవన్నీ మెయిన్ రీజన్స్గా చెప్పుకోవచ్చు. అంటే ముగ్గురు ఆల్రౌండర్లు కన్సిస్టెంట్గా పెర్ఫార్మెన్స్ చేయలేదు. ఒక లెవెల్లో పీక్ చేస్తే మిగిలిన ఇద్దరు డల్గా చేశారు. ఇదే వన్ ఆఫ్ ద రీజన్ చెప్పుకోవచ్చు. అయితే అసలు ముందుగా టీమిండియాలో ఉన్న కీ ఆల్రౌండర్స్ ఎవరు, మన సోర్సెస్ ఒకసారి చూద్దాం. ముందుగా హార్దిక్ పాండ్యా, తర్వాత రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శివన్ దుబే, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, శార్దుల్ ఠాకూర్గా ఉన్నారు, మాట్లాడుకోవచ్చు. అయితే ఓవరాల్గా టీమిండియాకి మెయిన్ పిల్లర్ ఆల్రౌండర్ మాత్రం హార్దిక్ పాండ్యా, ఈ విషయంలో నో డౌట్. ఎందుకంటే ఐసీసీ T20 వరల్డ్ కప్ టీమిండియా నెగ్గిందంటే డెఫినెట్లీ హార్దిక్కి కొంతవరకు క్రెడిట్ అయితే ఇవ్వచ్చు. ఒక లాస్ట్ మ్యాచ్ అనే కాదు, ప్రతి మ్యాచ్లో కూడా అటు బ్యాటింగ్లో, బౌలింగ్లో మంచి మంచి బ్రేక్స్ ఇవ్వడంలో కీ రోల్ అయితే ప్లే చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ 2011 వన్డే వరల్డ్ కప్ నెగ్గింది టీమిండియా, అలాగే 2007లో ఐసీసీ T20 వరల్డ్ కప్ ఫస్ట్ది నెగ్గింది టీమిండియా. ఆ రెండిట్లో యువరాజ్ సింగ్ రోల్ ఎలా ప్లే చేశాడు అనేది, ప్రతి మ్యాచ్లో బ్యాటింగ్లో బంచ్తో ఎలా రాణించాడో అలాగే యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ కూడా హార్దిక్ పాండ్యా ప్లే చేశాడు. అలానే వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆ మ్యాచ్లో ఆస్ట్రేలియాతో గనక హార్దిక్ పాండ్యా ఉంటే ఖచ్చితంగా టీమిండియా నెగ్గేదని నా ఒపీనియన్. ఎందుకంటే నాకౌట్ మ్యాచ్ల్లో విరాట్ కోహ్లీ తర్వాత అంత పెర్ఫార్మెన్స్ ఇవ్వగల ప్లేయర్ హార్దిక్ పాండ్యానే. వన్డే వరల్డ్ కప్లో బంగ్లాదేశ్తో లీగ్ స్టేజ్లోనే గాయపడటం, తర్వాత వచ్చిన మహమ్మద్ షమి ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ చేశాడు, నో డౌట్. కానీ హార్దిక్ పాండ్యా చివరి మ్యాచ్లో ఉంటే బాగుండేదని నా ఒపీనియన్. అయితే బట్ ఓవరాల్గా అది జరిగిపోయింది. ఇప్పుడు హార్దిక్ పాండ్యా పరంగా చాలా బ్యాడ్ డేస్ ఫేస్ చేస్తున్నాడు. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ నుంచి ముంబై ఇండియన్స్కి రావటం, అక్కడ కెప్టెన్గా ఎన్నికవటం, దానివల్ల ముంబై ఫ్యాన్స్ నుంచి, రోహిత్ శర్మ ఫ్యాన్స్ నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయటం, అలాగే తన వైఫ్తో డైవర్స్ అవ్వటం, T20 వరల్డ్ కప్ నెగ్గడంలో కీ రోల్ ప్లే చేసిన హార్దిక్ని కాదని T20 ఫార్మాట్కి, అది కూడా 2026 ఐసీసీ T20 కప్ దాకా సూర్యకుమార్ యాదవ్ని కెప్టెన్గా కొనసాగించుతా అంటాం. అయితే వీటన్నిటి వల్ల హార్దిక్ పాండ్యా చాలా కష్టాలు అయితే ఫేస్ చేస్తున్నాడు. అలాగే వన్డే ఫార్మాట్లో కూడా హార్దిక్ పాండ్యాని కాదని శుభ్మాన్ గిల్ని వైస్ కెప్టెన్గా చేయడం, ఇవన్నీ నిజంగా ఒక విధంగా ఆలోచిస్తే డెఫినెట్లీ గంభీర్ అస్త్రం ఉందని చెప్పుకోవచ్చు. నేనైతే మొన్నటిదాకా హార్దిక్ కెప్టెన్గా పర్ఫెక్ట్ కాదనుకున్నా, బట్ T20 వరల్డ్ కప్లో ఆడిన తీరు, మెయిన్లీ ఫైనల్లో ఒక ప్లేయర్గా ముందుకొచ్చి ఫైనల్ ఓవర్ వేసిన తీరు, గెలిపించిన డేరు, ఇవన్నీ చూసి ఖచ్చితంగా హార్దిక్ కెప్టెన్గా ఎక్స్పెక్ట్ చేశా. బట్ ఇదంతా ట్రూలీ గంభీర్ అలాగే టీమిండియా కో మేనేజ్మెంట్ తప్పు డెఫినెట్లీ ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి గంభీర్ని దాటి టీమిండియాలో హార్దిక్ పాండ్యా ఎలా పెర్ఫార్మెన్స్ ఇస్తాడనేది వేచి చూడక తప్పదు. అయితే నెక్స్ట్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా. T20 వరల్డ్ కప్లో అంత ఇంపాక్ట్ అయితే చూపించకపోయినా స్లో పిచ్చెస్ మీద కన్సిస్టెంట్గా బ్యాటింగ్ చేయగలడు, కన్సిస్టెంట్గా పరుగులు రాబట్టగలడు, బౌలింగ్లో కూడా మంచి మంచి బ్రేక్స్ అయితే ఇవ్వగలడు. ఏ ఫార్మాట్ అయినా మంచి ఇంపాక్ట్ అయితే తన నుండి చూపించగలడు. బట్ తనను తప్పించి టెస్టులకే పరిమితం చేయాలన్నదే గంభీర్ ప్లాన్. ఇది క్లియర్ కట్గా అందరికి అర్థమవుతుంది. ఒక రవిచంద్రన్ అశ్విన్ని వన్డేల నుంచి T20 నుంచి తప్పించి ఎలా టెస్టులకి కంటిన్యూ చేస్తున్నారో అదేవిధంగా జడేజాని కూడా కంటిన్యూ చేయాలన్నదే గంభీర్ ప్లాన్. రవీంద్ర జడేజా అంత గ్రేట్ ప్లేయర్ని పక్కన పెడితే ఖచ్చితంగా నష్టపోయేది సిఎస్కే అయితే కాదు, టీమిండియాని. ఇది ఖచ్చితంగా మన మేనేజ్మెంట్ అయితే అర్థం చేసుకోవాల్సి ఉంది. అలాగే రవీంద్ర జడేజా దారిలోనే రుతురాజ్ గైక్వాడ్ ఫ్యూచర్ కూడా, క్రికెట్ కూడా పోతుందని మీ అందరికి తెలిసిందే, అదే జరగబోతుంది. ఇక తర్వాత కీ ఆల్రౌండర్ అక్షర్ పటేల్, డెఫినెట్లీ వెల్ ప్లేయర్. గంభీర్ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అని కాదు, కానీ రియల్గానే ట్రస్టీ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. ఒక్క బౌలింగ్లో అనే కాదు, బ్యాటింగ్లో కూడా కన్సిస్టెంట్గా పరుగులు రాబడుతూ ఉన్నాడు, అందరికీ తెలిసిందే. ఈ విషయంలో మన హెడ్ కోచ్కి అవుట్ 100 ఇచ్చేయచ్చు. టీమిండియాలో పవర్ ప్లేలో బౌలింగ్ చేయగల సత్తా ఉన్న స్పిన్నర్ అక్షర్ పటేల్, తర్వాత వాషింగ్టన్ సుందర్, వీళ్ళిద్దరిని ఫ్రంట్ లైన్లో గంభీర్ ఉంచుతున్నాడు అనేది కూడా యథార్థం.
అయితే రవీంద్ర జడేజాని కాదని అక్షర్ పటేల్ని ఫ్రంట్ లైన్లో ఉంచడం కొంచెం ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కొన్ని నెలల్లో పెట్టుకొని ఇలాంటి డెసిషన్స్ అయితే నా ఒపీనియన్ ప్రకారం కరెక్ట్ కాదు. అయితే దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. తర్వాత శివన్ దుబే, ఇతని పేరు హాట్ టాపిక్ అని చెప్పుకోవచ్చు. అనూహ్యంగా T20 వరల్డ్ కప్లో ప్లేసు, తర్వాత జింబాబ్వే సిరీస్లో సెలెక్ట్ అవ్వటం, అలాగే కొన్ని మ్యాచ్లు ఆడటం, తర్వాత శ్రీలంక సిరీస్లో అన్ని మ్యాచ్లు ఆడటం. అయితే ఇతను బౌలింగ్ పెర్ఫార్మెన్స్ బాగుంటే బ్యాటింగ్లో హ్యాండ్ ఇచ్చేస్తాడు, బ్యాటింగ్లో బ్రహ్మాండంగా ఆడితే బౌలింగ్లో హ్యాండ్ ఇచ్చేస్తాడు. ఫీల్డింగ్లో దరిద్రం అని చెప్పుకోవచ్చు. చిన్నవి కూడా మిస్ చేయటం. లంకతో సిరీస్లు చాలా చూస్తాం. ఇతని వయసు 31 సంవత్సరాలు. సిక్స్లు కొట్టడంలో మాత్రం టాప్ పెర్ఫార్మర్ అని చెప్పుకోవచ్చు. ఇది ఒకటే ఇతనిలో చెప్పుదగ్గ మార్క్ ఇన్నింగ్స్. నా ఒపీనియన్ ప్రకారం ఇతని కంటే శార్దుల్ ఠాకూర్ బెస్ట్ అనుకుంటున్నాను. ఎందుకంటే రోహిత్ శర్మ బిలీవ్ చేసే బౌలర్ ఎవరైనా ఉన్నారంటే అది శార్దుల్ ఠాకూరే. 90% కీ టైంలో ఇండియాకి సూపర్ బ్రేక్స్ ఇచ్చి మ్యాచ్లు టర్న్ చేసి చాలానే ఉన్నాయి. ఇప్పుడు అతను అందరూ మర్చిపోయేలా చేశారు. సరే, ఎనీవే అంతా మనం మంచిగా అనుకుందాం. తర్వాత వాషింగ్టన్ సుందర్ పవర్ ప్లేలో వన్ ఆఫ్ ద స్పెషలిస్ట్ బౌలర్ అని చెప్పుకోవచ్చు. అక్షర్ పటేల్ కంటే బాగా వేయగలడు, అది కూడా పవర్ ప్లేలోనే. బ్యాటింగ్లో కూడా కన్సిస్టెంట్గా రాణించగలడు. ఈ మధ్య ఆ ఫామ్ కోల్పోయి టీంలోని ప్లేస్ కోల్పోవటం, మళ్ళీ గంభీర్ రాగతో సుందర్కి పిలుపు రావటం, ఇది గుడ్ సైన్ అనే చెప్పుకోవచ్చు వాషింగ్టన్ సుందర్కి, అలాగే టీమిండియా కూడా. అయితే వాషింగ్టన్ సుందర్ T20లో అంత ఇంపాక్ట్ చూపించే ప్లేయర్ అయితే కాదు, బట్ వన్డే మరియు టెస్ట్ ఫార్మాట్లో బెస్ట్ ప్లేయర్ అని నేను అనుకుంటున్నాను. అయితే వాషింగ్టన్ సుందర్ ఫీల్డింగ్ కూడా చురుగ్గా ఉండటం డెఫినెట్లీ ప్లస్ పాయింట్ అయినా, అలానే కీ టైంలో బ్రేక్స్ ఇవ్వటం, పవర్ ప్లేలో బౌలింగ్ చేయటం, బెస్ట్ ఎకానమీ మెయింటైన్ చేయగలటం, ఇవన్నీ వాషింగ్టన్ సుందర్లో బెస్ట్. అయితే గంభీర్ ఎంతవరకు ఇతన్ని వాడుకుంటాడో, ఎంతవరకు కొనసాగిస్తాడని కొన్నాళ్ళు వెయిట్ చేయక తప్పదు. ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అప్కమింగ్ టీమిండియా హీరో UV 2.0 గౌతమ్ గంభీర్ చేసిన బెస్ట్ థింగ్ ఏదైనా ఉందంటే అది ఇదే. అతనే రియాన్ పరాగ్. లంకతో T20 సిరీస్లో పరాగ్ చేత బౌలింగ్ చేయించడం. జస్ట్ 8 బంతుల్లో 8 బంతుల్లో 3 వికెట్లు తీశాడు. బట్ అక్కడ బ్యాటింగ్లో కిరాక్ కనిపించలేదు. తర్వాత శ్రీలంకతో ఒక వన్డే ఆడాడు, అది కూడా 3వ వన్డేలో 10 ఓవర్లో 57 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అది కూడా క్రూషియల్ టైంలో శ్రీలంక బ్యాటర్ల వికెట్లతో పాతుకుపోయిన రోజు. అప్పుడు తీశాడు 50 వికెట్లు, 3 వికెట్లు. బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అయితే గంభీర్ మరియు టీమిండియా దగ్గర ఉన్న అస్త్రం అయితే ఇతనే నేనైతే అనుకుంటున్నా. ఇలా రాణిస్తే తన కెరియర్కే కాదు టీమిండియా కూడా తిరుగుండదు. నాకు తెలిసి గౌతమ్ గంభీర్ బెస్ట్ మూవ్ రియాన్ పరాగ్. మరియు అలాగే T20 ఫార్మాట్లో 2026 వరకు ICC T20 వరల్డ్ కప్ వరకు సూర్యకుమార్ యాదవ్ని కెప్టెన్ కొనసాగించాడు అనటం. ఇక రిమైనింగ్ ఆల్ ఫెయిల్యూర్ అని అనుకుంటున్నా. అయితే ఇది ఆల్రౌండర్స్ గురించి పార్ట్ 2 వీడియో. పార్ట్ 3 వీడియోలో బౌలింగ్ యూనిట్ గురించి అయితే మాట్లాడుకున్నాం, డోంట్ మిస్. అయితే ఇప్పుడున్న ఆల్రౌండర్స్లో నా పాయింట్ ఆఫ్ వ్యూలో బెస్ట్ ఆల్రౌండర్స్ మాత్రం హార్దిక్ పాండ్యా, తర్వాత అక్షర్ పటేల్, తర్వాత రియాన్ పరాగ్. వాళ్ళనే రొటేట్ చేస్తూ ఇండియాకి మంచి విజయాలు అందించాలని ఆశిద్దాం. అయితే మీ ఒపీనియన్ ప్రకారం బెస్ట్ ఆల్రౌండర్స్ ఎవరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలానే ఎవరినైనా మర్చిపోయింటే క్షమించండి. పార్ట్ 3లో మాత్రం కొన్ని స్పెషల్ నేమ్స్ వస్తాయి, స్టే ట్యూన్. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఉన్నప్పుడు మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.